కన్సర్న్ చేసు సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఎంతమందికైనా ఆహారాన్ని తయారు చేస్తామని హరే కృష్ణ మొమెంటో చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్షయ్ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ మొమెంటో చారిటబుల్ ఫౌండేషన్, అక్షయ్ పాత్ర అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి భోజనం అందించామన్నారు. వరద బాధితుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం సాధ్యమైందని తెలిపారు. రోజుకు 2500 మంది సిబ్బందితో ఆహార ప్యాకెట్లు తయారు చేస్తున్నామని చెప్పారు. టోటల్గా ఇప్పటి వరకు మనకి 4,80,00,000 ఇచ్చున్నారండి. సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పుడే అయిపోదు కదా, ఇంకా మేము చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు చేయమన్నారు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మనం మార్నింగ్ ఒక 40,000 మందికి పంపించాము. మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ ఒక 1,00,000 మందికి, 1.5 లక్ష మందికి చేయమని మాకు చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు, రోజుకు ఒక ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మనం చేస్తున్నాము. ఆ ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా వరకు ప్యాకింగ్ చేయించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో. సో అది ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా ఒక కలిసికట్టు, ఒక టీమ్ ఎఫర్ట్గా మన ముఖ్యమంత్రి వర్యుడికి చెప్పిన పిలుపు వరకు టీమ్ ఎఫర్ట్గా చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి సమయాల్లో అందరు ముందుకు రావాలి, అందరు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క తోచింది వాళ్ళు చేయాలి. సో ఆ మంచితనం ఉండటం వల్లే మనకి ఏం కాకుండా ఈరోజు అంత పెద్ద వరద వచ్చినా కూడా ఎంతో కొంత నష్టం జరిగింది, కానీ ఇంకా పెద్ద ఉధృతం కాకుండా జరిగిందంటే ఎంతో కొంత మంచితనం మన ప్రజల్లో చూస్తున్నాం కాబట్టి ఆ మంచితనం వల్ల జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. టోటల్గా ఇప్పటి వరకు మనకి